ఒకసారి ఒక 25 కుర్రాడు ట్రైన్లో వెళ్తూ కిటికీలో నుంచి బయటికి చూసి ఆశ్చర్యంగా గట్టిగా అరుస్తాడు. డాడీ, చెట్లన్నీ వెనక్కి వెళ్ళిపోతున్నాయి అంటాడు. అప్పుడు ఆ డాడీ ఒక స్మైల్ ఇస్తాడు ప్రేమతో. ఆ పక్కనే ఉన్న ఒక కొత్తగా పెళ్ళైన జంట ఆ 25 కుర్రాన్ని చూసి, ఇదేంటి ఈ కుర్రాడు చిన్న పిల్లాళ్ళ బిహేవ్ చేస్తున్నాడు అనుకుంటారు. ఇంతలో మళ్ళీ ఆశ్చర్యానికి గురై ఆ కుర్రాడు మళ్ళీ అరుస్తాడు. డాడీ, మబ్బులన్నీ మనతో పాటే వచ్చేస్తున్నాయి అంటాడు. అప్పుడు ఆ డాడీ మళ్ళీ ఒక స్మైల్ ఇస్తాడు ప్రేమతో. ఆ పక్కనే ఉన్న భార్యాభర్త ఇదంతా చూసి అయ్యో పాపమని జాలిపడి ఆ అంకుల్కి ఉచిత సలహా ఒకటి ఇస్తారు. మీ అబ్బాయిని ఒక మంచి హాస్పిటల్లో మంచి డాక్టర్ దగ్గర చూపించాల్సింది అంకుల్ అంటారు. అప్పుడు ఆ అంకుల్ ఒక్కసారిగా నవ్వి, ఈరోజు మేము అక్కడి నుంచే వస్తున్నామమ్మ హాస్పిటల్ నుంచి. మా వాడు పుట్టుకతోనే చూపు లేకుండా పుట్టాడు, ఈరోజే వాడికి కంటి చూపు వచ్చింది అంటాడు. ఈ భూమి మీద ప్రతి ఒక్కరికి ఒక్కో రకమైన కథ ఉంటుంది. అది నిజంగా మనల్ని చాలా ఆశ్చర్యపరుస్తుంది. ఎప్పుడూ కూడా ఎదుటివారి గురించి మనకి తెలియకుండా మనం ఒక నిర్ణయానికి వచ్చేయకూడదు. డోంట్ జడ్జ్ ద బుక్ బై ఇట్స్ కవర్.